మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉంటాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, సిలువ మీద పలికిన 7 మాటలు ధ్యానిస్తా ఉన్నాము. దేవుని మహాకృపను బట్టి 5 మాటలు ముగించడానికి దేవుడు తన కృపచిత సహాయం చేసి ఉన్నాడు. హృదయకాలము 6వ మాట ధ్యానించుకుందాము. ప్రార్థన చేసుకొని 6వ మాటలో ధ్యానంలోకి వెళ్దాము. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, దేవానికి వందనములు, స్తోత్రములు నాయన ప్రభా. సిలువ మీద పలికిన ప్రాముఖ్యమైన 7 మాటలు నేను మీరు పలికిన మాటలను ధ్యానించడానికి నీ కృప ద్వారా సహాయం చేస్తున్న దేవా, నీకు వందనములు, స్తోత్రములు నాయన ప్రభా. 5 మాటలు ముగించుకొని హృదయ కాలం 6వ మాట ధ్యానించబోతుండగా తండ్రి, మా మధ్యలో మీరుండి మాట్లాడి నేను ఈ యొక్క ప్రాముఖ్యమైన మాటలు ప్రతి ఒక్కరు విని నాయన ప్రభా వారి జీవితంలో మారు మనసు పొందుకొని నీ చిత్తంలో నీ యొక్క అడుగుజాడలో నడవడానికి నీ కృప ద్వారా సహాయం చేయమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, సిలువ మీద పలికిన 6వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 29-30 వచనంలో. యోహాను సువార్త 19వ అధ్యాయము 29-30 వచనంలో చూసినట్టయితే, చిరుకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండను గనుక వారు ఒక స్పంజు చిరుకతో నింపి ఇసపు పుడుకును తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరుకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. సిలువ మీద పలికిన మాట. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసు ఆ చిరుకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఈ 6వ మాటలో ఒక విజయముతో కూడిన మాట. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ 6వ మాటలో ఒక ముగింపును దేవాది దేవుడు, ఒక విజయాన్ని దేవాది దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ మీద పలికిన 6వ మాట విజయానికి సంబంధించినది, సమాప్తమైనది. మరి ప్రతిదీ కూడా నెరవేర్చబడి ఉన్నది అనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు నిత్యం ఈ లోకానికి వచ్చాడు. మరి మానవులకు పాపముల విషయమై, ప్రతి ఒక్క మానవునికి పాపం విషయమై క్షమించడానికి ఆ పస్కా బలిగానే ప్రభు అయిన యేసుక్రీస్తు మరి సిలువ మీద పలికిన మాట సమాప్తమైనదని చెప్పి ఆత్మను అప్పగించడు. మరి ఒక విజయముతో ఈ యొక్క మాట పలికి ఉన్నాడు. సమస్తము మరి ముగించి ఒక విజయము అనే పిలుపుతో ప్రభు అయిన యేసుక్రీస్తు పలికిన మాట. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ప్రతి ఒక్క మానవుని యొక్క పాపము మరి ఆ కల్వరి సిలువలో ప్రభు అయిన యేసు రక్తంలో మరి కొట్టబడి ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి ఒక్క మానవుని యొక్క పాపం అనే వెల ప్రభు అయిన యేసుక్రీస్తు చెల్లించి ఒక విజయముతోనే ఈ కేక పలుకుతా ఉన్నాడు. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు ఎందు నిత్యమైతే లోకానికి పంపించాడు, అది సమాప్తముగా జరిగించి మరి ఆ ముగింపు మాటగా ఈ యొక్క విజయముతో కూడిన మాట సిలువ మీద పలికిన 6వ మాట అని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. జీసస్ however become the final and ultimate sacrifice for sin. ప్రతి ఒక్క మానవుని యొక్క పాపము ఆ కల్వరి సిలువలో కొట్టివేయబడినది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల అల్టిమేట్ సాక్రిఫైస్ ఫర్ సిన్, పాపముకు విమోచన లేదా నిరీక్షణ మనకు అనుగ్రహించున్నాడు. ఆ కల్వరి సిలువలో పలికిన 7వ మాట సమాప్తమైనది అనేసి. మరి దేవాది దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఎదురితమైతే దేవుని లోకానికి పంపినాడో అది సమాప్తంగా జరిగించున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను సువార్త చూసినట్టయితే 17వ వచనము 4వ వచనము, చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీదున్న నిన్ను మహిమపరిచి తిని అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవాది దేవుడు ఎందు నిత్యమైతే ప్రభు అయిన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించాడో అది నెరవేర్చబడింది. సమస్త మానవుల ఒక పాపము అనేది ఆ కల్వరి సిల్వలో కొట్టివేయబడేది. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అందుకే విజయముతో ఈ యొక్క మాట మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ఆ చిరుకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు. దేవాది దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మరి ఈ లోకంలో ఆ ఒక చివరి క్షణాలలో పలికిన మాట. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, సమస్త మానవుల యొక్క పాపంలో నిత్యమై ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ వెల చెల్లించాడు. ప్రతి ఒక్కరి వెల నీవు నేను పొందవలసిన శిక్షలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ పస్కా బలిగా
తాను ఆ శిల్వ మరణానికి అప్పచెప్పుకుంటూ మరి ఆ చివరి క్షణాలలో ఒక ముగింపుతో పలుకుతున్న మాట సమాప్తమైనదని తల వంచి ఆత్మను అప్పగించున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నీ కొరకు నా కొరకు ప్రభు యేసుక్రీస్తు ఆ కలవరి శిలువలో మరి ప్రతి ఒక్క మానవుని యొక్క పాపం అనేది కొట్టివేయబడిందనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ద వర్డ్ ఫినిషెడ్ is the same as paid in full. అంటే సమస్త మానవుల యొక్క పాపం నుంచి ఆ ఒక వెల అన్నది సంపూర్ణంగా మొత్తము చెల్లించేశాడు. పేడ్ ఇన్ ఫుల్. ప్రతి ఒక్కరి కొరకు ఆ ఒక కల్వరి సిలువలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ విజయంతో కూడిన ఈ 6వ మాట, ముగింపు మాటలో మరి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రతి ఒక్కరి పాపం యొక్క వెల చెల్లించున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నారు. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనం చూసినట్టయితే, యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనము, యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకు ఆయన పని తుదిముట్టించుటకు నాకు ఆగారం ఉన్నది. యేసు ప్రభు శిష్యులు మరి యేసు ప్రభుకు ఆగారం తెచ్చినప్పుడు యేసు ప్రభు వారితో చెప్పిన మాట చూసినట్టయితే, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు దేవాది దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఎందునిత్యం ఈ లోకానికి వచ్చాడంటే, తండ్రి ఎందునిత్యమైతే పంపించాడో అది నెరవేర్చుటకు, అది ముగింపుగా పలుకుతున్న మాట 6వ మాట, విజయముతో పలుకుతున్న మాట అయితే సమస్త మానవుల ఒక పాపము మరి పాపంలో విషయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ వెల అన్నది ప్రతి ఒక్కరి వెల చెల్లించాడు. అందుకే అంటున్నాడు, తండ్రి చిత్తము నెరవేర్చడానికి నేను ఈ లోకానికి వచ్చాను. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకు ఆయన పని తదిముట్టించుటకు నాకు ఆగారమున్నదే. ఆత్మల భారము కలిగిన ఆగారము. ఎదురిత్యము ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మనం చూసినాం కదా, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చూసినప్పుడు, దేవుడు ఎందునిత్యము ప్రభు అయిన యేసుక్రీస్తుని లోకానికి పంపాడు. దేవుడు లోకం ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానందు విశ్వసించి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందుటకు ఆయనను అనుగ్రహించెను. లోకం తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకం తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకానికి పంపలేదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, లోకాన్ని రక్షించడానికి తండ్రి అనే దేవుడు కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తుని మన మధ్యలోకి పంపి ఉన్నాడు. దేవుడు లోకం ఎంతో ప్రేమించి కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానందు విశ్వసించి ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందుటకు ఆయనను అనుగ్రహించడం. ప్రతి వారు కూడా మరి ఏ ఒక్కడు కూడా నశించడం అనేది దేవుని చిత్తము కాదు. ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందుకొని ప్రభు అయిన యేసుక్రీస్తే నిజమైన దేవుడు అని నమ్ముకొని మోకాలుండి ప్రార్థన చేసి, ప్రభువా నేను పాపిని, ప్రభువా నన్ను క్షమించు అని ప్రార్థన చేసినప్పుడు ప్రతి పాపము క్షమించబడుతుంది. ఎందుకంటే దేవాది దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ వెల అన్నది అందరి వెల చెల్లించేశాడు. సమస్త మానవుని యొక్క పాపము ఆ కల్వరి సిలువలో కొట్టివేయబడినదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. జీసస్ కేమ్ టు ఫినిష్ గాడ్స్ వర్క్ ఆఫ్ సల్వేషన్. దేవుని యొక్క చిత్తము నెరవేర్చుటకు ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి పంపబడ్డాడు. కాబట్టి అది ముగించి ఆ విజయం అనే మాట చేత సమస్తము మరి దేవాది దేవుడు సమస్తము సమాధానమని చెప్పి తన తల వంచి ఉన్నాడు. యేసు ఆ చురుకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి తన ఆత్మను అప్పగించాడు. ఒక ముగింపు విజయంతో పలికిన మాట ఇదే. ప్రతి ఒక్కరి పాపం అనేది క్షమించబడి ఉన్నదే. హృదయ కలముక్కను పాపంలో ఉన్నట్టయితే, ఇంకను పాపంలో జీవిస్తున్నట్టయితే ఒక్కసారి యేసయ్య దగ్గరకు వచ్చి, యేసయ్య నా పాపంలోని క్షమించు అని అడిగితే చాలు. ప్రతి మానవుని యొక్క పాపములు క్షమించబడతాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం ఎవరి దగ్గరైనా డబ్బు తీసుకున్నప్పుడు ఆ డబ్బు వడ్డీతో కట్టినప్పుడు, ఆ వడ్డీతో మొత్తం కూడా కట్టినప్పుడు అప్పంతా కూడా వెళ్ళిపోతుంది. ఆ రీతిగానే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ కల్వరి సిలువలో ప్రతి ఒక్కరి కొరకు ఆ వడ్డీతో మొత్తం పెనాల్టీతో సహా అది కట్టివేశాడు.
టు పే ద ఫుల్ పెనాల్టీ ఫర్ అవర్ సీన్స్. యేసు ప్రభు మన పాపముల నిత్యమై ఆ మొత్తము పే చేసేసాడు. వడ్డీతో సహా సమస్తము కల్వరి సిలువలో ఆరో మాట విజయంతో మాట చేత అంత కూడా కట్టివేసేసాడు. టు పే ద ఫుల్ పెనాల్టీ ఫర్ అవర్ సిన్స్. ఫుల్ పెనాల్టీ ఫర్ అవర్ సిన్స్. మన పాపములకు ప్రతి ఒక్క వెల అనేది చెల్లించబడి ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈరోజు నీవు నేను విడిపించబడ్డాం. మనం స్వతంత్రులుగా ఉన్నాము. సిలువ మీద పలికిన మాట ఆరో మాట విజయంతో కూడిన మాట. మనల్ని విడిపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు మన పాప భారములంతా కూడా తన మీద మోసుకొని ఆ కల్వరి సిలువలో ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు ఆ భారం అంతా కూడా మోసి ఉన్నాడు. ఆ సిలువలో వేలాడుతున్న సమయంలో, భూమికి ఆకాశం మధ్యలో వేలాడుతున్న సమయంలో మొదటి 3 మాటలు అక్కడున్న వారి గురించి మాట్లాడాడు. 4వ మాట నుంచి దేవునితో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఎప్పుడైతే 4వ మాట మాట్లాడడం ప్రారంభించినప్పుడు ఆ చివరి క్షణాలలో ఆ ప్రాంతమంతా కూడా చీకటితో కమ్ముకున్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల అక్కడ ఆ సమయంలో ప్రజలందరూ కూడా చూస్తుండగా మరి చీకటితోని ఆ ప్రాంతమంతా కూడా మరి చీకటిగా ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి ఆ సమయంలో అక్కడ ప్రజలందరూ కూడా మరి చీకటిలో ఉన్నారు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మధ్యాహ్న కాల సమయంలో మరి ఆ 3 గంటలు సమీపిస్తున్న సమయంలో ఆ ప్రాంతమంతా కూడా చీకటితో నిండి ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. మనం చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, 4వ మాటలో మనం చూసుకున్నట్టయితే ఆ ప్రాంతమంతా కూడా మరి చీకటితో నిండబడి ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం చూసినప్పుడు మత్తయి సువార్త 27వ అధ్యాయం చూసినప్పుడు ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి ఆ సమయంలో ఆ ప్రాంతమంతా కూడా మరి చీకటితో కమ్ముకున్నప్పుడు ప్రభు యేసుక్రీస్తు పలుకుతున్న ఆరో మాట విజయంతో కూడిన మాట మరి అప్పటికే సమాప్తమైనదని యేసు ఎరిగి ఆ సమయంలో ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, తల వంచి ఆత్మను అప్పగించెను అనే మాట జ్ఞాపకము చేయబడుతుంది. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటలకు ఆ దేశమంతా కూడా చీకటితో కమ్మి ఉన్నది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆ దేశమంతా కూడా చీకటితో కమ్ముకున్నప్పుడు ప్రభు యేసుక్రీస్తు యొక్క విజయముతో పలుకుతున్న మాట ప్రతి ఒక్క మానవుని యొక్క పాపం అనేది కొట్టివేయబడింది. మనం చూసినట్టయితే యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో చూసినట్టయితే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనంలో చూసినట్టయితే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనంలో చూసినట్టయితే అతిక్రమలను చేయువారిలో ఎంచబడి ఉన్నవాడై అనేకుల పాపంను భరించుచు తిరుగుబాటు చేసిన వారి కొరకు విజ్ఞాపన చేసిన ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అతిక్రమలు చేయువారిలో ఎంచబడి మన నిత్యము మనుషులందరి నిత్యము మరి ప్రభు యేసుక్రీస్తు ఆ కల్వరి సిలువలో అతిక్రమలను చేయువారితో మరి అక్కడ సిలువ వేయబడి ఉన్నాడు. నేరము చేసిన వారు మరి ఆ సమయంలో ఆ శిక్షకు అర్హులై ఉన్నారు. ఘోరమైన నేరం చేసిన వారు, దొంగతనం చేసిన వారు, హత్యలు చేసిన వారిని ఆ కల్వరి సిలువలో మరి ఆ రీతిగా చంపేవారు. కానీ ప్రభు యేసుక్రీస్తులో ఏ నేరం లేదు, ఆయనలో ఏ దోషము లేదు, ఆయనలో ఏ పాపము లేదు. కేవలము ప్రభు యేసుక్రీస్తు మన పాపముల నిత్యమై మనం పొందవలసిన శిక్షలో ప్రభు యేసుక్రీస్తు ఆ శిక్షను పొందుకొని నీకు నాకు రక్షణ ఇవ్వడానికి, నీకు నాకు ఒక నిరీక్షణ ఇవ్వడానికి ప్రభు యేసుక్రీస్తు ఆ కల్వరి సిలువలో ఆరో మాట విజయముతో పలుకుతున్న మాట ప్రతి మానవుని యొక్క పాపం అనేది కొట్టివేయబడినది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజ ఏలైనగా మరణం నొందునట్టు అతడు తన ప్రాణంను ధారపోస్తాడు. మరణం నొందునట్టు ప్రతి ఒక్క మానవుని కొరకు ఈ లోకంలో జీవిస్తున్న మనమందరి కొరకు యేసు ప్రభు ఆల్రెడీ వెల చెల్లించేశాడు. ఆల్రెడీ ప్రతి ఒక్కరి కొరకు ఆ ఒక వెల అన్నది చెల్లించేశాడు.
ఈరోజు నువ్వు నేను విడిపించబడి ఉన్నాము. మనం ఈ లోకంలో జీవించే కాలం అంతా కూడా దేవుని యొక్క మార్గంలో నడిచినట్టయితే, దేవుని సన్నిధిలో వచ్చి మన పాపంలో ఒప్పుకున్నప్పుడు మన పాపాలు క్షమించబడతాయి. మన పాపాలు క్షమించబడిన తర్వాత తిరిగి దేవుడు తెలివిస్తున్నమాట ఎన్నడూ కూడా అవి నేను జ్ఞాపకము చేసుకొని సెలవిస్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల మనం రక్షణ పొందుకొని దేవుని చిత్తంలో దేవుని మార్గంలో నడిచినప్పుడు నిత్య పరలోక రాజ్యంలో తండ్రి కుడి పార్శ్వంలో కూర్చున్న ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి మనం వెళ్ళగలుగుతామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈరోజే కలవి మాటలు ఇట్టిన ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నువ్వు నేను కట్టవలసిన వెళ్ళంతా కూడా వడ్డీతో సగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ కల్వరి సిలువలో చెల్లించేశాడు. మనము విడిపించబడి ఉన్నాము, మనం సశత్రులమైనము. మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మన పాపములు మనం ఎప్పుడైనా ఒప్పుకున్నట్టయితే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, సమస్త పాపం నుంచి దుర్నీతించి మనల్ని పవిత్రులుగా చేయడానికి తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ సమయంలో కూడా మన కొరకు తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని విజ్ఞాపన చేస్తూ, నా కుమారుడా, నా కుమార్తె తిరిగి నా దగ్గరికి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ఆయన రాకముందే తిరిగి ప్రభు అయిన యేసుక్రీస్తు రెండో రాకడలో మన మధ్యలో రాబోతూ ఉంటాడు. ఆయన వచ్చే సమయంలో ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఎవరైతే ఆయన యేసయ్య చిత్తంలో జీవిస్తారో చనిపోయినా కానీ సమాధులు తెరవబడతాయి. బ్రతికి ఉన్నవారు ఆయనతో పాటు పరలోకానికి వెళ్ళే ఆ గొప్ప ధన్యత మనందరికీ కలిగి ఉంటుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అందుకే తెలియజేస్తున్న మాట జ్ఞాపకం చేసుకోవాలి. సమస్త పాపంలో అంతా కూడా కలవరి సిలువలో యేసయ్య కొట్టివేసి మరి చివరి మాట రేపు ఉదయ కాలము ధ్యానించబోతా ఉన్నాము. సిల్వలో పలికిన 7వ మాటలు రేపు ఉదయ కాలము ధ్యానించబోతా ఉన్నాము. దేవుని మహాకృపను బట్టి 6 మాటలు ధ్యానించడానికి దేవుడు సాయం చేస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల చిరుకతో నిండిన ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండను కనుక వారు ఒక సంచుతో చిరుకతో నింపి ఇసుపుతో పూడిక తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరుకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగచెప్పి ఉన్నాడు. తల వచ్చి ఆత్మను అప్పచెప్పి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ 6వ మాట ఇది విక్టరీకి సంబంధించిన మాట. దేవుడు ఎందునిత్యమైతే ప్రభు అయిన యేసుక్రీస్తుని లోకానికి పంపించాడో అది సంపూర్ణంగా జరిగించి పలికిన మాట 6వ మాట. ప్రతి మానవుని యొక్క పాపం విషయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు మరి ఆ వెలంతా కూడా చెల్లించి విజయముతో పలుకుతున్న మాట ఈజ్ ఎ వర్డ్ ఆఫ్ విక్టరీ. 6వ మాట, ద 6th word gives to the victory త్రూ ద వరల్డ్. ప్రతి ఒక్కరికి ప్రపంచంలో ఒక విజయంతో దేవుడు పలికిన మాట సమాప్తమైనదని. హృదయ కాలము ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ప్రతి ఒక్కరి పాపంలో క్షమించబడి ఉన్నాయి. మన పాపాలన్నీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ వెల చెల్లించాడు. ఆ వెల చెల్లించి మనకు విడుదల దయచేసి ఉన్నాడు. అందుకే దేవుడు పలుకుతున్న మాట 6వ మాట విజయంతో పలికిన మాట. యేసు ఆ చిరుకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. తల వంచి ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, నీ కొరకు నా కొరకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మనల్ని విడిపించడానికి, మనల్ని రక్షించడానికి యేసు ప్రభు పస్కా బలిగా ఈ లోకానికి వచ్చాడు. మన అందరి నిత్యము ఆ కల్వరి సిలువలో ప్రభు అయిన యేసుక్రీస్తు మరణం ద్వారా మనందరికీ ఒక విజయం వచ్చింది. మనమందరికీ దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ విజయంలో పాలుపంచుకోవడానికి మన పాపంలను క్షమించి మనకు రక్షణ అనుగ్రహించి మనకు విమోచన ఇచ్చాడు. ఒక నిరీక్షణ మనకున్నదే. మనం చనిపోతే పరలోకంలో యేసయ్య దగ్గర ఉంటాము. ఆయన యందు భయభక్తులు గలవారు, ఆయనను విశ్వసించిన వారు, ఆయన అడుగుజాడలో నడిచిన వారు, ఈ లోకంలో యేసయ్య కొరకు శ్రమలు పొందుకున్నవారు, యేసయ్య కొరకు జీవించిన వాళ్ళు ఒక దినము యేసయ్యతో కలిసి పరలోక రాజ్యంలో చేరగలుగుతాము. అట్టి కృప దేవుడు మీ అందరికీ కూడా అనుగ్రహించును గాక. దేవుడు అట్టి కృపలో మీ అందరినీ కూడా బలపరిచి దేవుని కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మార్గంలో మీరు జీవించినట్టయితే మనమందరం కలిసి పరలోకమందు దేవుని సన్నిధిలో దేవుని ఘనపరిచే బిడ్డలుగా ఉంటామన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. యేసు ప్రభు చేయవలసిన పని అంతా కూడా యేసయ్య చేసేసాడు. నీవు నేను చేయవలసిన పని సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన మాట ప్రకారము
మనం సర్వలోకానికి వెళ్ళి దేవుని యొక్క సువార్త ప్రకటించాలి. యేసయ్య యొక్క సువార్త ప్రకటించి మరి యేసయ్య కొరకు జీవించాలి. యేసయ్య కొరకు చివరి ఊపిరినంత వరకు యేసయ్య కొరకు మనం జీవించినట్టయితే మనం పాపంలో మనం యేసయ్య సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు మన ప్రతి పాపముకు క్షమాపణ దొరుకుతుంది. సమస్త దుర్నీతి నుంచి మనల్ని విడిపించి పవిత్రులుగా చేయడానికి యేసయ్య తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని సిద్ధంగా ఉన్నాడు. యేసయ్య మనందరి కొరకు వెయిట్ చేస్తూ ఉన్నాడు. మనం ఆయన దగ్గరికి వస్తే చాలు, మన పాపాలన్నీ కూడా క్షమించబడతాయి. సమయం పోనీయక సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా మరి సంవత్సరంలో కూడా మరి శుభ శుక్రవారానికి సమీపిస్తుండగా ఇంకా వచ్చే సంవత్సరము ఇంకొక సంవత్సరము అని అంటే ఒకవేళ అప్పటి వరకు నువ్వు బ్రతుకుంటావో లేదో నీకు తెలియదు. ఇదే చివరి గడియలు కావచ్చు, ఇదే చివరి సంవత్సరము కావచ్చు. యేసే నీ సొంత రక్షకుడుగా నువ్వు అంగీకరించుకున్నట్టయితే నువ్వు చనిపోయినా కానీ యేసే దగ్గర ఉంటావు. సమయాన్ని పోనీయకండి, సమయాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఇంకా కొద్ది సమయం అని పెండింగ్ పెట్టకండి. ఎందుకంటే యేసుప్రభు ఆల్రెడీ తన ఒక పని అంతా కూడా ముగించేశాడు. మానవుల యొక్క పాపములన్నీ కూడా కలవరి సిలువలో యేసు రక్తంలో ప్రతి పాపం కొట్టివేయబడింది. నీవు నేను చేయవలసింది మన పాపంలో ఒప్పుకుని ఆయన నమ్మదగినడు, నీతిమంతుడు కనుక సమస్త పాపం నుంచి దుర్నీతి నుంచి మనల్ని విడిపించి పవిత్రంగా చేయడానికి యేసే సిద్ధంగా ఉన్నాడు. మనం ఒప్పుకున్నట్టయితే మన పాపాలు క్షమించబడతాయి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, సమయాన్ని పోనీయకండి. సిలువ మీద పలికిన 6 మాటలు మనం ధ్యానించాము. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు మొదటి మాట, 3 మాటలు అక్కడ ఉన్న వారి గురించి మాట్లాడాడు. 4వ మాట తండ్రి అయిన దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. 6వ మాటలో విజయంతో కూడిన మాట, సమాప్తమైనదని యేసు ఎరిగి తల వచ్చి ఆత్మను అప్పచెప్పినాడు. ఇది ఒక విజయముతో కూడిన మాట. అయితే మనందరికీ విజయాన్ని అనుగ్రహించాడు. మనము విజయాన్ని పొందుకోవడానికి ఆయన కలవరి సిలువలో మనందరి పాపముల రీతిపై ప్రభు యేసుక్రీస్తు రక్తమంతా కూడా ధారపోశాడు. నిన్ను నన్ను విడిపించడానికి, నిన్ను నన్ను రక్షించడానికి, నేను పరలోకంలో ఉండడానికి యేసు ప్రభు ఆ వెలంతా కూడా చెల్లించేశాడు. మనం కేవలము యేసే కొరకు జీవించినట్టయితే సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించడం ద్వారా అనేక ఆత్మలను మనం కూడా సంపాదించాలని దేవుడి వాక్యం తెలియజేస్తుంది. నిన్నటి దినాన 5వ మాట ధ్యానించాము, దప్పికొనున్నాడు అనేసి. ప్రభు అయిన యేసుక్రీస్తు దేని గురించి దప్పికొనున్నాడంటే ఆత్మల భారం కలిగి దప్పికొనున్నాడు. మనం కూడా ఆత్మల భారం కలిగి దప్పికొని ఉండే సువార్త ప్రకటిస్తూ అనేక బిడ్డలను రక్షణ మార్గంలో నడిపించవలసిన సమయం ఆశూన్యమైనది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా హృదయకాలం దేశం గురించి ప్రార్థన చేయాలి, సంఘాల గురించి ప్రార్థన చేయాలి, సేవకుల గురించి ప్రార్థన చేయాలి, సేవ విస్తారపరచడానికి ప్రార్థన చేయాలి. ప్రతిరోజు కొద్ది సమయము, కేవలం ఈ 40 దినాలే కాదు, కానీ 40 దినాల తర్వాత కూడా మీ జీవితకాలం అంతా కూడా ఉదయకాలంలో ప్రార్థనలో దేవుని మహిమపరుస్తూ, దేవుని ఘనపరుస్తూ దీవించాలని ప్రభు పేరట తెలియజేసి మాటలను ఉదయకాలము దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. సిలువ మీద పలికిన 6వ మాట, యేసు ఆ చిరుకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి తన ఆత్మను అప్పగించెను. దేవునికి మహిమ ఘనత చెందును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవానికి దినములు స్తోత్రములైనా సిలువ మీద పలికిన 6వ మాట ధ్యానించడానికి విజయముతో కూడిన మాటనైనా సమాప్తమైనదని ఎరిగి తండ్రి తల వంచి ఆత్మను అప్పచెప్పిన 6వ మాటనైనా ప్రభా సమస్త మానవ ప్రపంచానికి విజయాన్ని నువ్వు అనుగ్రహించిన తండ్రి నీకు వందనములు స్తోత్రములు యేసయ్యా. మా పాపములు నిత్యమైన కలవరి సిలువలో చనిపోయి మా పాపాలన్నీ కూడా కలవరి సిలువలో కొట్టివేసిన దేవానికి వందనములు స్తోత్రములు నాయన ప్రభా. తండ్రి ఈ విజయముతో పలుకుతున్న మాట ప్రపంచాన్ని ప్రతి మానవుని నువ్వు గెలిపించి ఉన్నావు నాయన ప్రభా. ప్రతి మానవుడు కట్టవలసిన వెలంతా కూడా నువ్వు కలవరి సిలువలో నువ్వు చెల్లించినందుకు నీకు వందనములు స్తోత్రములు నాయన ప్రభా. అలాగే తండ్రి ప్రభా మా సేవకులను మా సేవకురాలను దీవించండి, పరిచర్యలను దీవించండి, భారతదేశంను దీవించండి. భారతదేశంకు రాబోయే ఎలక్షన్స్లో మంచి నాయకులు ఎన్నుకోవడానికి నీ కృప ద్వారా సాయం ఇచ్చేయండి. అలాగే తండ్రి ప్రభా ఫేత్ మినిస్ట్రీస్ మందిరాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి నాయన ప్రభా. నీ పరిచర్యలు నీ సేవలో ముందుకు నడిపించి నాయన ప్రభా నీ యొక్క సేవలో పనిమొట్టుగా మనల్ని దీవించి ఆశీర్వదించండి. అలాగే ఈ రోజంతట్లో కూడా మంచి వాతావరణాన్ని నీ కృపచిత్తపక్క అనుగ్రహించి మనల్ని బలపరచమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానాలు
ఆయనందు నమ్మకించిన బిడ్డలకు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము వారికి వారి కుటుంబాలకు దేవుని యొక్క కృప ఆశీర్వాదాలు తోడై నీడై ఉండును గాక. ఆమెన్.